ఈరోజు మీరందరూ కూడా బైబిల్ చదివినప్పుడంతా కూడా నేను కూడా ఈరోజు బైబిల్ చదివి వచ్చాను. చదివి వచ్చినప్పుడు ఆ మేరీ మాత టెంపుల్లో కూడా చదివాను. చదివినప్పుడు ఏ కొటేషన్ చూసినా సమాజ హితం కోసరం, అదే మరిగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసరం మనం చదువుతాం. కానీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెప్తుంది. శత్రువును కూడా ప్రేమించాలని. ఈరోజు ఇక్కడ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి వచ్చేశారు. ఇంక ఎవడు ఏమీ ఎంత అవసరం లేదు. ఇంట్లో ఉంటే ఒక మంచి మాట్లాడితే వాడు నాకు శత్రువు కాబట్టి కేసు పెట్టి అనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క క్రిస్టియానిటీలో సేవ అనే పునాదితో క్రిస్టియానిటీ మిషనరీస్ కానీ ఇవన్నీ పుట్టాయి. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ దేశంలో